సార్ మరొక అంశం సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న విషయం ఆ, వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ఉన్నారు. ఆవిడ వైసీపీ పగ్గాలు తీసుకోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆ, బాగా బయట తిరిగి జనాల్లో ఉంటారు. ఈ మేడం గారు పార్టీ చూసుకుంటారు అనేది బయట సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది సార్. ఈ వార్త ఎట్లా చూడొచ్చు సార్? అంటే వైఎస్ భారతి గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు. కానీ వైఎస్ భారతి గారు తాను నడుస్తున్నటువంటి పద్ధతి చూస్తున్నప్పుడు ఆమె రాజకీయ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం కానీ అంటే ఆలోచన కానీ భారతి గారికి ఉన్నట్టుగా నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వైఎస్ భారతి గారు సాక్షి మీడియా సంస్థలను కానీ అదేవిధంగా కోలుకున్నటువంటి సిమెంట్ వ్యాపార సంస్థలు లాంటి బహుముఖ కార్యక్రమాలు రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక పథకాలు పులివెందుల కేంద్రంగా కడప జిల్లాలో వాళ్ళు చేస్తున్నారు. విద్యా సంస్థలు నడుపుతున్నారు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా నడుపుతున్నారు. కాబట్టి ఒక పక్క వైఎస్ఆర్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్, ఇంకో పక్క వాళ్ళ సొంత వ్యాపార సంస్థలు, అదేవిధంగా అన్నిటికన్నా మించి సాక్షి మీడియా. ఇవి చాలా చిన్న విషయాలు కావు. అవి చూసుకుంటూ వారు ప్రధానంగా రాజకీయాల్లో నేరుగా ఎప్పుడూ పాల్గొనట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రం అది పులివెందుల వరకే ఆమె పరిమితం అవుతారు. పులివెందుల వరకే ఆమె పరిమితం కావడానికి కారణం కూడా ఆమె రాజకీయ రూపాన్ని తీసుకోవడం కాదు. పులివెందుల జమ్మలమడుగిరిలో వాళ్ళ తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు ఒక మంచి డాక్టర్. ఆయన ఆయన సహాయం, ఆయన చేతి వైద్యం పొందని ఇల్లు ఉండదు ఆ జమ్మలమడుగు పులివెందుల ఏరియాలో. ఆయన కూతురుగా ఉంది కాబట్టి, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యగా, రాజశేఖర రెడ్డి గారి కోడలుగా, అదేవిధంగా విద్యా సంస్థలు నడుపుతుంది. మెమోరియల్ స్కూల్ ద్వారా దాదాపు మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ మీడియం ఆమె నడుపుతుంది. ఇంకా నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళు నడుపుతున్నారు. ఐటీ ఉంటే దాన్ని ఇచ్చేసినారు, దాన్ని గవర్నమెంట్ కూడా ఇచ్చినట్టున్నారు. కొన్ని ఏదో డిగ్రీ కాలేజ్ ఉంటే ఇచ్చారు. అంటే బహుముఖంగా ట్రస్టులతో వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అది కూడా పూర్తిగా పేదలకే వస్తుంది ఉచితంగా. ఆ రకంగా అవన్నీ ముద్ర ముందు కాబట్టి జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరగతాడు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి పలకరిస్తే బాగుంటుందని అంతవరకే పరిమితం. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగలేదు. శర్మిల గారు, విజయలక్ష్మి గారు ఉన్నప్పుడు కూడా ఆమె తిరగలేదు. వాళ్ళు ఇప్పుడు లేనప్పుడు కూడా జగన్ గారే తిరిగారు. కాబట్టి ఆమె ఎప్పుడు నేరుగా రాజకీయాలకు సంబంధం లేదన్నాం, కానీ రాజకీయంగా యాక్టివిటీ ఆమె ఎప్పుడు చేయదు. రెండు, ఆమె నిర్వహిస్తున్న ఇతర సంస్థలు బాధ్యత ఆమెకున్నాయి. ఈ రెండు కారణాలు ఇచ్చా ఆమె చేసే అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఏం అవసరం వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన రాష్ట్రం అంతా తిరిగితే పార్టీ అధ్యక్షుడిగానే తిరుగుతాడు. ఆయన యువకుడు, సమర్థుడు, అన్నిటికన్నా మించి చిన్న రాష్ట్రం కదా, ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తికి ఈ పార్టీ నడపలేడా? కాబట్టి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు ఎవరు నడిపారు పార్టీని? ఆయన నడిపాడు. ఇప్పుడు మీ ప్రజల్లోకి వెళ్తాడు, పాదయాత్ర ఏం చేయట్లేదు కదా, ప్రజల్లోకి వెళ్తాడు, రోజు వెళ్తాడు వస్తాడు. దాదాపు 1.5 year పాదయాత్ర చేశాడు ఆయన. ఈ 1.5 year పాదయాత్రలో భారతి గారు ఏమి యాక్టివ్గా లేరే, రాజకీయాల్లో నేరుగా వచ్చి. ఆమె ఎప్పుడు నాకు తెలిసి రాజకీయ యాక్టివిటీలో ఉండదు. ఆమె తన పాత్ర తను పోషిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా భారతి గారు నేరుగా రాజకీయ యాక్టివిటీలో పాల్గొనలేదు. ఖచ్చితంగా అండగా తను ఎంత ఉండాలనో అంతే ఉన్నారు. కాబట్టి రెండోది, భారతి గారికి నాటకీయత అర్థం చేయదు. ఆమె స్ట్రైట్ అవే చాలా పొదుపుగా మాట్లాడుతుంది, పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది. కాబట్టి భారతి గారు అట్లా చేస్తారు, అట్లాంటి ఉద్దేశం ఆమెకి లేదు. ఆ అవసరం కూడా వైసీపీకి ఈరోజు లేదు. కాబట్టి రెండోదికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఇంకొకరిని ఊహించుకొని రాజకీయం చేయాల్సినంత పరిస్థితులు ఏమి రాష్ట్రంలో వైసీపీకి లేవు. ఆ వైసీపీ స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ పర్సన్. కాబట్టి భారతి గారు వ్యూహాత్మకంగా ఇరిటేట్ చేయడం కొంతమంది ప్రత్యర్థులు. ఎందుకంటే జగన్ గారు సరిగ్గా ఆయన ఏదో జైలుకి పోతాడా, ఇట్లాంటి చర్చలు చేసేసి భారతి గారు వచ్చేస్తారేమో అని అంటే ఆలోచిస్తున్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఈరోజు లేవు కాబట్టి అది ఊహాజనితమైంది. భారతి గారు తన రోజువారీ కార్యక్రమం ఎట్లా చేస్తున్నారు, ట్రస్టులు నిర్వహించడం, సాక్షి మీడియా సంస్థలు నడపడం, వారు ప్రైవేటు వ్యాపార సంస్థలు వాటిని పర్ఫెక్ట్ నడు, కుటుంబాన్ని చూసుకోవడం, ఇది తప్ప రాజకీయాల్లో నేరుగా ఆమె జోక్యం చేసుకుంటారని, ఆమె బాధ్యతను నిర్వర్తిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఆమె ఖచ్చితంగా ఆమె ఇప్పుడున్న పనులే కొనసాగిస్తారు. ఆ అవసరం కూడా ఈరోజు వైసీపీ లేదు. లేని పెత్తనాన్ని చేసే అలవాటు కూడా భారతి గారికి లేదు. కాబట్టి నాకు తెలిసి అది అర్థం లేని ప్రచారం జరుగుతుంది. అది కేవలం ఇరిటేషన్, దానికి పెద్ద ప్రయారిటీ ఉందని నేను అనుకోవట్లేదు. అన్ని విధాలా ఆమె నాయకత్వ లక్షణాలు, దేనైనా ఒక బాధ్యత ఇస్తే చేసే సమర్థత ఆమెకు ఉంది. ఆ పనిలో ఆల్రెడీ ఉంది.
ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వచ్చి బాధ్యత తీసుకొని చేయాల్సినంత అవసరం వైసీపీకి ఉందని నేను అనుకోవట్లేదు, లేదని నేను నమ్ముతున్నాను.